నందిని అయితే బయట అలా ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలో ఇదంతా కూడా వైష్ణవి లోపల నుండి విండో దగ్గర నుండి అలా చూస్తూ వింటూ ఉంటుంది. ఇంతలో నందిని అయితే ఫోన్లో వాళ్ళ నాన్నకి అయితే ఫోన్ చేసి వాళ్ళ నాన్నతో ఇలా అంటూ ఉంటుంది. నాన్న, నేను ఒక విషయం అడుగుతాను చెప్పు, ఇంతకీ వెన్నెల అక్కడ ఉందా అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న వాళ్ళ నాన్న రాంబాబు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇందులో అక్కడ ఉన్న రాంబాబు అయితే వదిన, వెన్నెల ఇప్పుడే వస్తానని చెప్పి బయటికి వెళ్ళింది వదిన అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న నందిని అయితే రాంబాబుని తిడుతూ ఉంటుంది. అసలు మీరేం మొగాళ్ళు, అది బయటికి వెళ్తాను బజ్జీ తింటాను అంటే మీరు ఎలా వదిలిపెట్టారు, అయినా దాన్ని ఎందుకు బయటికి పంపించారు అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న వాళ్ళ నాన్న అలాగే రాంబాబు అయితే ఇంకెప్పుడు అలా చేయంలే అమ్మా, అయినా వెన్నెల వచ్చేస్తానన్నది, సాయంత్రం కల్లా వచ్చేస్తుందిలే అని చెప్పి అంటాడు. దాంతో అక్కడ ఉన్న నందిని అయితే ఫోన్ పెట్టేసి ఇలా ఆలోచిస్తూ ఉంటుంది. అసలు ఈ వెన్నెల ఇక్కడికి ఎలా వచ్చి ఉంటుంది, వెన్నెలకి ఇంటి అడ్రస్ తెలుసా, నిజంగానే ఇక్కడ ఉన్నది వెన్నెలయేనా, నేను చూసింది వెన్నెలనేనా అని చెప్పి అక్కడ ఉన్న నందిని అనుకుంటూ ఉంటుంది. ఇంతలో ఆ వైష్ణవి అయితే ఎలాగైనా సరే నందిని అత్త వేసే ప్లాన్ని నేను కనిపెట్టాలి, నేను కనిపెట్టకపోతే మళ్ళీ ఈ కుటుంబానికి ప్రమాదం జరిగే అవకాశం ఉందని అనుకుంటూ ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.